శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ సంయుక్త జేకే ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన ఆదిత్య గణపతికి రెడ్ FM 93.5 నిర్వహించిన ఉత్తమ గణపతి పోటీలో 25 కేజీల లడ్డూను కమిటీ వారికి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్, శ్రీనివాస్, CMR మాడ చంద్రశేఖర్ ఆజాద్, రెడ్ FM రాజశేఖర్, వానపల్లి ప్రదీప్ గారు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన 33వ వార్డు కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ బీశెట్టి వసంతలక్ష్మి, టీడీపీ 31వ వార్డు నాయకులు వానపల్లి గాయత్రీదేవి, జనసేన 33వ వార్డు అధ్యక్షులు ఆకుల రాజు, టీడీపీ 33వ వార్డు అధ్యక్షులు బంటుపల్లి సూర్యనారాయణ, టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు విల్లూరు చక్రవర్తి, కమిటీ సభ్యులు, స్థానికులు, వీర మహిళలు, పుర ప్రజలు పాల్గొన్నారు. కూడా అలాగే ఉంటుంది. రైతు బజార్లు కూడా అదే పట్టుకెళ్తున్నాం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించమని వాళ్ళు మనకు క్లాత్ బ్యాగ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. మాకు సన్మానాలు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ పెద్దల ఆనందాలతో కాదు అనకూడదు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. జీకే గారు ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ ప్రతి చోట సిపి గారు ప్రత్యేకంగా చెప్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ ప్రతి చోట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమానులు దగ్గరికి కొంచెం వెనకరాన్న కొంచెం కెమెరా వచ్చేస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి. అది అంత ఉత్సాహంగా ఉండాలి. మరొక విషయం, ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎవరైనా సరే విశాఖపట్నం సంయుక్త జీకే ఫౌండేషన్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరంలో అలాగే మొట్టమొదటి బహుమతిగా రెడ్ FMలో మరి 25 కేజీలు గణేష్ మహారాజ్ కి. బాబాయ్ గా మాట్లాడేది నేనే. మరి మీ అందరూ చప్పట్లు కొడుతూ సంతోషిస్తాం. లేకపోతే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అందరికీ తెలుస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజల క్షేమం మాత్రమే కోరుకునే మన మంచి నాయకులు ఎవరు? అందరికీ నమస్కారం. ఈరోజు జీకే ఫౌండేషన్ అండ్ టీం ఆధ్వర్యంలో అద్భుతంగా 33వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం మా జీకే అండ్ టీం చేస్తూ ఉంది. ఈ ప్రాంతవాసులు అందరికి కూడా కన్నుల పండుగగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు మా జీకే ఫౌండేషన్ అండ్ జీకే టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ CMR అండ్ రెడ్ FM వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడైతే మంచి బొమ్మలు, మంచి వాతావరణం, మంచి సెట్ అయితే వేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ 25 కేజీల లడ్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకు గాను వాళ్ళకి 25 కేజీల లడ్డూని CMR వారు అలాగే మా రెడ్ FM వాళ్ళందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖపట్నంలో ఇలాగ ఒక 9 మందికి ఇస్తున్నందుకు, ఎంతోమంది ఈ పండుగ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎంతో తోడ్పడినట్టుగా మరి ఇవాళ ఒక మంచి వాతావరణం ఏర్పడే విధంగా
ఎంతోమంది భక్తులు ఇవాళ దర్శించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సిఎంఆర్కి, మా రమణ గారికి, అలాగే మా మాడ గారికి, అలాగే రెడ్ ఎఫ్ఎం వాళ్ళందరికీ టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం అంతా కూడా మంచి వాతావరణం పండుగలాగా, అంటే మన పండుగ అయిపోయిన ఈ 15 రోజులు కూడా పండుగలాగా జరగడానికి కారణమైనటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని, ఆ టీం మొత్తానికి ఉండాలని, మా సీఎం రమణ గారికి ఉండాలని, ఈ చేస్తున్న మా టీం కుర్రోళ్ళందరికీ, ఈ గ్రామానికి, విశాఖపట్నం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మండపం మనం 19 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవతారంలో పెడతాం. ఈసారి ఆదిత్య గణపతి రూపంలో భక్తులకి దర్శనం ఇస్తున్న ఈ గణనాథుడు ఈ మండపం నుంచి మీరు ఎవరైనా రావాలనుకున్నా సోమవారం ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా నీలమ వేప చెట్టు దగ్గర ఉంది. అందరికీ జై హింద్. నేను వైజాగ్స్ నెంబర్ 1 FM స్టేషన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎంలో బాబాయ్ అబ్బాయిలో బాబాయిని ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉంటాను. వైజాగ్ అప్డేట్స్ అన్ని చెప్తూ ఉంటాను. అయితే ప్రతి సంవత్సరం కూడా సిఎంఆర్ అలాగే రెడ్ ఎఫ్ఎం కలిసి పర్యావరణ హితంగా ఎవరైతే మట్టి బొమ్మను తయారు చేసి పర్యావరణ హితంగా ఈ విఘ్నేశ్వర పెండాల్స్ అంటే పందిళ్ళు వేసి పూజిస్తారో విశాఖపట్నం మొత్తం గాలించి బెస్ట్ పెండాల్స్కి 9 సెలెక్ట్ చేసి 25 కేజీల భారీ 9 లడ్డూల్ని ప్రసాదంగా అందించడం జరుగుతుంది. అది కూడా మేమే వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్నీ కూడా గమనిస్తాము. మన పండగని ఎంత గొప్పగా చేయగలుగుతున్నారు అన్న విషయాన్ని కూడా మేము పరిశీలించి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా జీకే ఫౌండేషన్ వారు ఇక్కడ పెట్టినటువంటి నీలమ వేప చెట్టు దగ్గర పెట్టినటువంటి ఈ విఘ్నేశ్వరుడిని, ఆదిత్య విఘ్నేశ్వరుడికి మొదటి బహుమతిగా 25 కేజీల భారీ లడ్డూని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇప్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన కూడా పెద్ద మనసుతో నియోజకవర్గంలో అందరినీ కూడా ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి మన జీకే గారిని కూడా ఆశీర్వదిస్తూ అందరికీ ప్రోత్సాహాన్ని అందించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే విశాఖపట్నంలో ఇంకా ఎవరు పర్యావరణ హితంగా అంటే ప్రకృతికి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అదే పెండాల్స్ అన్ని ప్లాస్టిక్ దూరంగా ఉంచుతూ మన పూర్వీకులు ఏ విధంగా అయితే చేస్తూ వస్తున్నారో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే వాళ్లను ఎంకరేజ్ చేయడమే సిఎంఆర్ అలాగే రెడ్ ఎఫ్ఎం ముఖ్య ఉద్దేశం. కాబట్టి మొదటి బహుమతి గెలుచుకున్న ఈ జీకే ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.